భద్రకాళి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు రెండో రోజుకు చేరాయి. అమ్మవారు కపాలి అవతారంలో దర్శనమిస్తున్నారు. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరు పొందిన భద్రకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయం నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నిన్న భద్రకాళి అమ్మవారిని అలంకరణ చేసిన భక్తులు ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రెండో రోజు కపాలిని క్రమంలో భక్తులకు తల్లి దర్శనం ఇవ్వనున్నారు. కమాలి క్రమంలో అలంకరణ చేసిన అర్చకులు ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు దైవ దర్శనం ఇస్తున్నారు. ఇలా ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఈ 15 రోజుల కార్యక్రమాలు ఏమి నిర్వహిస్తారు? భద్రకాళి శరణమ్మ 15 రోజుల పాటు తిథి మండల యజన పూర్వక దీక్షగా అంటే పాడ్యమి, విధియ, తదియ, చౌతి, పంచమి, షష్ఠి ఇట్లా పౌర్ణమి వరకు 15 తిథులు మనకున్నాయి. ఈ 15 తిథులలో రోజొక దేవతను కాళి, కపాలిని, కుల్ల, కురుకుల్ల, విరోధిని, విప్రచిత్త ఇట్లా 15 మంది దేవతలను రోజొక ఒక క్రమంలో షోడశ క్రమంలో కామేశ్వరి, భగమాలి, నిత్యక్లిన్న, భేరుండ అనే క్రమంలో సాయంత్రం అమ్మవారికి నవావరణ శ్రీచక్రార్చనలో ఈ క్రమాలు జరుగుతాయి. శాకాంబరి నవరాత్రోత్సవాలు మరి శాకాంబరిని అమ్మవారిని ప్రార్థించడం ద్వారానే మన కరువు కాటకాలు తొలగి సువృష్టి అయినటువంటి వర్షము గురించి అనేక పంటలు పండుతున్నాయని పూర్వీకులు మనకు చెప్పిన పద్ధతిలోనే ఆ కరువు తీర్చుటకు ఎప్పుడు కరువు రావద్దు అని అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వర్తిస్తున్నాము. ఈనాడు రెండవ రోజు అమ్మవారిని కపాలిని క్రమంలో భగమాలినిగా అలంకరించి భక్తులకు దర్శనార్థము చూపించడం జరుగుతున్నది. ఈనాడు అమ్మవారిని కపాలిని క్రమంలో దర్శిస్తే మనలో ఉన్న భయభ్రాంతులు తొలగిపోతాయి. అలాగే భగమాలినిగా అమ్మవారిని ఎవరైతే గట్టిగా నమ్మి విశ్వసిస్తారో వారికి గట్టి సాధననిస్తుంది. విద్యార్థులైతే మంచి సాధన, మనోబుద్ధి జ్ఞానాలు కలగాలి అంటే అమ్మవారిని ఒక సాధన క్రమంలో ఏర్పరచుకునే సాధకులకు ఈరోజు అమ్మవారు వారిని అనుగ్రహిస్తుంది. ఇది భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి దైవదర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. క్యూ బారులు తీరడంతో కూడా అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు కూడా ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో వారికి క్యూ లైన్ల పద్ధతిలో కూడా దర్శనం చేసుకునే పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ శాకాంబరి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో దసరాతో అశోక్, వరంగల్.